హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ఈ రోజు అయితే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో అతను సక్సెస్ అవ్వడానికి దాదాపు 13 years పట్టింది. ఒకవైపు ఐటీకి సంబంధించిన క్రిసాన్ టెక్ అని ఒక ఆఫీస్ని పెట్టి రన్ చేస్తూ, మరొక వైపు బిజినెస్ వైపు వచ్చి ఒక సూపర్ మార్కెట్ని రన్ చేస్తూ ఆల్మోస్ట్ రన్నింగ్ సక్సెస్లో ఉన్నారు. సో ఇతనితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అతను ఎవరో కాదు, సంతోష్ కుమార్ పోతంశెట్టి, సీనియర్ ఎంటర్ప్రెన్యూర్. నమస్తే సార్. నమస్తే. అంటే మీరు ఏదైతే పెట్టారో ఇప్పుడు ఐటీ ఆఫీస్కి క్రిసాన్ టెక్ అని పెట్టారు, అట్లాగే ఈ సూపర్ మార్కెట్కి వచ్చేసరికి అపోటో అని పెట్టారు. అంటే ఓపోటో. ఓకే, రైట్. అంటే ఏంటి అలాంటి నేమ్స్ని పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా పర్టికులర్గా? ఓకే, నేమింగ్ విషయానికి వస్తే క్రిషాన్ టెక్ వచ్చేసి ఏంటి అని అంటే మేము ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా డాక్టర్ అరుణేంద్ర దగ్గర నుంచి. అప్పటికి మేము కంపెనీ స్టార్ట్ చేయలే, కంపెనీకి నేమింగ్ కూడా ఏం లేదు. సో కాకపోతే ఏంటంటే ఆ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయడానికి వీ నీడ్ ఏ టైటిల్ ఇమీడియట్లీ అనమాట. అప్పుడు ఏంటంటే నా పక్కనే కృష్ణ, నేను చెప్పాను కదా ఇందాక వన్ ఆఫ్ మై కో ఫౌండర్ అని చెప్పేసి, కృష్ణ నా పక్కనే ఉండే అనమాట. నా పేరు కృష్ణ, నేనేమన్నా నీ పేరుతో ఒక కంపెనీ పెట్టేసేయని నాకు సజెస్ట్ చేశాడు. నా నేమ్తో సంతోష్ టెక్నాలజీస్ ఇట్ మే నాట్ అంత ఏదో వైబ్రెంట్గా నాకు అనిపించలేదు. సో ఓకే, వై నాట్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆఫ్ అవర్ నేమ్స్ అని అనుకున్నాను. కృష్ణ, సంతోష్, శాన్, క్రిష్, ఇట్లా ఒక 10 ఇవన్నీ కాంబినేషన్స్ తీసుకున్నాం. కాకపోతే అక్కడ ఏంటంటే క్రిషాన్ టెక్ లో మీకు చూస్తే మీరు ఈ స్పెల్లింగ్ చూడాల్సి వస్తే KRISANTEC. కృష్ణలో 3 letters, కృష్ణలో 3 letters, సంతోష్ 3 letters, టెక్నాలజీలో 3 letters, క్రిషాన్ టెక్. అట్లా ఆ టైటిల్ ని మేము డెరైవ్ చేసాం. ఆ తర్వాత ఓపోటో విషయానికి వస్తే సేమ్ ఇలాగే అనమాట. ఏం టైటిల్ పెట్టాలి, దట్ షుడ్ బి ఆల్సో వెరీ ట్రెండీ. ఇప్పుడు మీరు జెప్టో చూడండి, ఇంకా బ్లింకిట్ చూడండి, ఇట్లాంటి టైటిల్స్ అన్ని ఏంటంటే నేషనల్ టైటిల్స్ లైక్ ఓలా కానీ లేదు అని అంటే స్విగ్గీ కానీ, ఇవన్నీ ఏంటంటే చిన్న టైనీ టైటిల్స్ ఉంటాయి. ఒకసారి మనం విన్నాము చూసామని అంటే అది రిజిస్టర్ అయిపోతాయి. అంటే మనం ఏదైనా బ్రాండ్ చేయాలని అనుకున్నప్పుడు డెఫినెట్లీ దాని బ్యాక్గ్రౌండ్ కూడా డెఫినెట్లీ ఒక చిన్న టైటిల్ ఉండాలి. దాని నుంచి అది ఒక ఈజీగా రిజిస్టర్ అవ్వాలి. అది కాకుండా మన బిజినెస్ దాంట్లో ఆ టైటిల్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎవరికైనా చూడంగానే అంటే లోగో చూడంగానే అర్థమయ్యేటట్టు ఉండాలి. ఈ ఆలోచనతో అది ఎనీవే గ్రాసరీ ఆన్లైన్ గురించి, అదే సూపర్ మార్కెట్స్ గురించి అనుకున్నప్పుడు ఏంటంటే దాని రిలేటెడ్ ప్రోడక్ట్స్ విషయానికి వస్తే మాకు ఫస్ట్ గా గుర్తొచ్చింది వెజిటేబుల్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ లో ఏదైనా ఒక వెజిటేబుల్, టమాటా పెడదామా, పొటాటో పెడదామా, ఆనియన్ పెడదామా, ఇట్లా డిఫరెంట్ థాట్స్ వచ్చింది అనమాట. అది కూడా ఇమీడియట్ గా విత్ ఇన్ 1 or 2 days వీ విల్ హ్యావ్ టు డిసైడ్ ద టైటిల్ ఇమీడియట్లీ. సో ఎవరికైనా ఇంట్లో అంటే ఏం ఆలోచన వస్తుంది అని అనుకున్నప్పుడు, సో మీరు ఎనీ హౌస్ హోల్డ్ ఏదైనా ఇంట్లో ఈవెన్ బ్యాచులర్ కిచెన్ లోకి వెళ్ళినా కూడా మీకు ఏది కనబడుతుంది ఇమీడియట్ గా? ఖచ్చితంగా ఆనియన్, పొటాటో, టమాటా డెఫినెట్లీ కనబడుతుంది. ఇవి లేని కిచెన్ ఇండియాలో ఎనీ కార్నర్, మీరు ఏ కార్నర్, ఈస్ట్కి వెళ్ళండి, వెస్ట్కి వెళ్ళండి, నార్త్, సౌత్, ఎక్కడికి వెళ్ళినా కూడా డెఫినెట్ గా ఆనియన్, పొటాటో, టమాటా ఇంట్లో ఉంటాయి. ఇంట్లో ఎవరింట్లో, ఈవెన్ బ్యాచులర్ అయినా అవనియండి, డెఫినెట్ గా వాళ్ళ ఇంట్లో ఉంటాయి ఖచ్చితంగా. సో ఎనీ కిచెన్ లో ఇమీడియట్ గా మనకు కనబడేది ఆనియన్, పొటాటో, టమాటో. సో ఈ ఆనియన్, పొటాటో, టమాటో కాంబినేషన్ లో వీ షుడ్ డెఫినెట్లీ గెట్ అన్ ఐడియా అని చెప్పేసి వీ హ్యావ్ స్టార్టెడ్ అగైన్ డెరైవింగ్ ది టైటిల్స్. దెన్ అందులోంచి ఇప్పుడు ఓపోటో స్పెల్లింగ్ తీసుకుంటే OPOTO. O స్టాండ్స్ ఫర్ ఆనియన్, PO స్టాండ్స్ ఫర్ పొటాటో, TO స్టాండ్స్ ఫర్ టమాటో, ఓపోటో. అట్లా ఓపోటో నేమ్ వచ్చింది అనమాట. ఈవెన్ మీరు లోగో చూస్తే లోగోలో కూడా మీకు ఓలో ఆనియన్తో అంటే ఓ మీకు మీరు చూడండి మా లోగో, ఓ షేప్ వచ్చేసి ఆనియన్ ఉంటుంది, పిఓలో పొటాటో, ఓలో పొటాటో ఉంటుంది, మళ్ళీ టమాటోలో ఓలో ఇది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మేము ఫ్రెష్నెస్ గ్యారంటీ ఇస్తున్నాం అనమాట. సో ఆల్రెడీ ఏంటి అంటే మేము హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్ లో ఫార్మర్స్ తోటి ఎంగేజ్ చేసామన్నమాట. ఏది ఫ్రెష్ వెజిటబుల్ డైరెక్ట్ ఫార్మ్ నుంచి పికప్ చేయడానికి మా వెహికల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వెహికల్ డైరెక్ట్ గా హౌస్ హోల్డ్స్ కి రీచ్ చేస్తుంది. అంటే బిజినెస్ లో వర్కౌట్ అవుతుందా అట్లా? వర్కౌట్ అంటే ఇదేంటి అంటే కలెక్షన్ సెంటర్స్ నుంచి అంటే డైరెక్ట్ గా ఫామ్ కి వెళ్ళి తీసుకోవడం అని కదా, ఫామ్ నుంచి వాళ్ళు కలెక్షన్ సెంటర్స్ కి తీసుకొస్తారు. అక్కడ నుంచి వి విల్ పికప్ దెమ్ అండ్ మా డెలివరీ సెంటర్స్ లో గ్రేడింగ్ చేసుకుని మేము అదే ఫ్రెష్నెస్ అంటే విత్ ఇన్ అంటే మీకు కటింగ్ అయిన విత్ ఇన్ అవర్స్ లో మేము డెలివరీ ఇస్తాం అన్నమాట. ఓకే, రైట్.
అంటే ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను, సరే, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సక్సెస్ గురించి అడిగారు. అంటే ఆల్మోస్ట్ సక్సెస్ లో ఉన్నారు, సక్సెస్ జర్నీ చూస్తున్నారు. సక్సెస్ జర్నీలో ఉన్నాము కానీ కంప్లీట్ గా సక్సెస్ అవ్వలేదు. అంటే ఎయిమ్స్ అనేది మాకేంటి అని అంటే ఈ బ్రాండ్ని మేము కంప్లీట్ జనాల్లోకి తీసుకెళ్ళి జనాల్లో ఒక రికగ్నిషన్ తీసుకురావడము, అందులో మేము మనీ చేయగలగడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా వీఆర్ ఇన్వెస్టింగ్ స్టిల్, బట్ మా ఇన్వెస్ట్మెంట్ ని మేము బ్యాక్ తీసుకురావు. మేము వీఆర్ నాట్ ఫండెడ్ విత్ లైక్ ఏంటి అంటే కోర్స్ ఆఫ్ ఫండింగ్ ఎక్కడి నుంచో. ఇప్పుడు మీరు చాలా స్టార్ట్అప్స్ చూస్తే ఏంటి అని అంటే ఫండింగ్ బ్యాక్గ్రౌండ్ తోటి రన్ అవుతుంటాయి. మేము ఇప్పటిదాకా ఏంటంటే ఫండింగ్కి వెళ్ళనే లేదు. ఎవరైతే కో ఫౌండర్స్ ఉన్నామో ఇక్కడ నుంచి మా ఎర్నింగ్స్ నుంచి మేమే ఇన్వెస్ట్ చేస్తూ మేము రన్ చేస్తున్నాం అనమాట. సో కంపెనీ సక్సెస్ విషయానికి వస్తే కంపెనీ ప్రాఫిట్ చేసిన రోజు సక్సెస్ అంటాం. సో వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ప్రాఫిట్స్ ఎట్. దట్ ఈస్ వై నేను అదే ఏమంటున్నానంటే ఐడియా విషయానికి వస్తే వాట్ ఎవర్ ద ఐడియాస్ వీఆర్ డెలివరింగ్, వీఆర్ గివింగ్ షేప్స్ టు ది ఐడియాస్, ఖచ్చితంగా డెఫినెట్లీ వీఆర్ సక్సెస్. కాకపోతే ఏంటంటే మేకింగ్ ప్రాఫిట్ ఈజ్ ది ఫైనల్ గోల్. ఆ గోల్స్ విషయానికి వస్తే వీఆర్ స్టిల్ స్టెప్ అవే. ఇంకా వీ నీడ్ టు రీచ్ ద స్టెప్. కాకపోతే మీరు ఇక్కడ దాకా వచ్చిన జర్నీ 10 years. నేను 2013లో నేను ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేశాను అన్నాను. ఇప్పుడు ఏంటి అంటే 2024లో ఉన్నాం. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 11 years ఆఫ్ జర్నీ. సో ఇక్కడ యూ నేమ్ ఎనీథింగ్ అంటే ఒక్కనొక రోజు నేను ఎక్కడికి వెళ్ళాను అని అంటే లెట్ మీ స్టాప్ మై సెల్ఫ్. అంటే ఇంకా ఈ రోజుతో నేను ఇంకా లేను, రేపటి నుంచి నేను లేను. కాకపోతే నా ఫ్యామిలీ గుర్తొచ్చింది. అంటే మనం ఏం చేసాము, ఎందుకోసం చేసాము అనేది నాకు గుర్తొచ్చింది. అప్పుడు ఏంటంటే నిజంగా నేను అంటే ఎంత అంటే ఫైనాన్షియల్గా యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ అంత కష్టాల్లోకి వెళ్ళాము అనమాట. అంటే ఒకరికి నేను సాలరీస్ ఇచ్చే పరిస్థితి నుంచి నేను అంటే నా లైవ్లీవుడ్ ఎలా రన్ అవుతుంది, అసలు రన్ చేయగలుగుతాం, రేపు ఎలా తప్పించుకోవాలి, రేపు వస్తుంది అనేది పక్కన పెడితే రేపుని ఎలా తప్పించుకోవాలి అనే పరిస్థితి దాకా కూడా నేను వెళ్ళాను ఒకనొక సందర్భంలో. సో అప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసే కంటే ముందు కూడా వెల్ విషర్స్ లైక్ యూ సజెస్ట్ చేశారు, అరే నీకు ఈ యంగ్ ఏజ్ లో అరౌండ్ 30 years ఏజ్ లో నేను బిజినెస్ లోకి ఎంటర్ అయినప్పుడు నా సీనియర్స్ నన్ను గైడ్ చేశారనమాట. అప్పుడు నేను ఐ యూజ్ టు బి ఏ స్పెషలిస్ట్ హెచ్ఆర్ ఇన్ ఏషియాస్ బిగ్గెస్ట్ యానిమేషన్ కంపెనీ డిక్యూ ఎంటర్టైన్మెంట్ ఇంటర్నేషనల్ అని విని ఉంటారు. ఓకే, అక్కడ నేను స్పెషలిస్ట్ హెచ్ఆర్ గా ఉన్నాను. ఫ్రెండ్స్ ఎవరైతే వెల్ విషర్స్ ఉన్నారో అందరు కూడా గైడ్ చేశారు, హే వై యు ఆర్ టేకింగ్ ఏ దిస్ మచ్ ఆఫ్ బిగ్ డిసిజన్. ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్ అని అంటే డెఫినెట్లీ ఏంటి అంటే యూ విల్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఏ లాట్, అక్కడ సక్సెస్ ఉండకపోవచ్చు అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఆ ఏజ్ లో రిస్క్ తీసుకోకపోతే నేను ఇంకా తర్వాత ఇంకో 10-20 years తర్వాత రిస్క్ తీసుకోలేను నేను. దట్ ఈస్ వై నేను అంటే నోయింగ్లీ రిస్క్ తీసుకున్నాను. అయితే ఎప్పుడైతే నేను ఇంకా ఇక్కడికి స్టాప్ చేయాలి, నేను ముందుకు వెళ్ళలేను అని అనుకున్నప్పుడు నాకు అదంతా గుర్తొచ్చింది అనమాట. నేను కావాలనే రిస్క్ తీసుకున్నాను, రిస్క్ నాకు తెలిసిందే కదా, అయినా కూడా నేను ఎందుకు డౌన్ అవుతున్నాను అని చెప్పేసి నాకు నేను మళ్ళీ రీచెక్ చేసుకున్నాను. నేను రిస్క్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటి అంటే నేనేమనుకున్నాను, ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, నాకు కెపాసిటీ ఉంది, నేను ఇప్పుడు ఐ కెన్ గో బ్యాక్ అండ్ ఐ కెన్ డెఫినెట్లీ గెట్ ఏ జాబ్, థింకింగ్ ఇన్ దట్ వే అని చెప్పేసి ఐ హ్యావ్ రీచెక్డ్ మై సెల్ఫ్ అనమాట. సో దెన్ ఏం చేశాను, మళ్ళీ ఒకసారి ఓకే లెట్ మీ లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ అని చెప్పేసి అక్కడ నుంచి ఏం చేశాను అంటే నేను ఇంకా ఐ హ్యాడ్ థింక్ అబౌట్ మై ఫ్యామిలీ అనమాట. సో ఐ కెనాట్ గో అవే ఫ్రమ్ మై రెస్పాన్సిబిలిటీస్, రైట్. సో ఇమీడియట్గా ఏం చేశాను అంటే ఒక చిన్న పార్ట్ టైం జాబ్లో స్టార్ట్ చేశాను. అంటే అది కేవలం ఏంటంటే లైవ్లీవుడ్ కోసమే. ఆ తర్వాత అంటే నా బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాను అనమాట. సో అది కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది లైవ్లీవుడ్, అంటే ఇంట్లో ఫుడ్ కోసం దీనికోసం మాత్రం అది సపోర్ట్ చేసింది. కాకపోతే డెప్ట్స్ అన్నీ కూడా డే టు డే పెరుగుతూ వచ్చాయి అనమాట. లక్కీలీ ఏంటంటే 2017లో ఐ గాట్ ఎ వెరీ గుడ్ ఫండింగ్, మెడీస్ కోసం ఐ గాట్ ఎ వెరీ గుడ్ ఫండింగ్. దెన్ వీ హ్యావ్ రీస్టార్టెడ్ ఇట్. అప్పుడు ఏంటంటే అంతకు ముందు ఏదైతే మిస్టేక్స్ అయిందో దాన్ని రిపీట్ కాకుండా చూసుకున్నాను. కాకపోతే ఏమైంది అని అంటే కరోనా అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వరల్డ్ వైడ్, నాట్ ఓన్లీ మీ. సో ఇట్ వాజ్ అగైన్ బిగ్ ఛాలెంజ్ అయింది. సో ఆ తర్వాత మళ్ళీ సేమ్ సిచ్యువేషన్కి వెళ్ళాం.
అప్పుడు ఏమైంది అని అంటే మళ్ళీ ఎలా రీస్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ వెళ్ళినప్పుడు ఇలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి అని అనుకుని మేము ఏం చేస్తాం, నో దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ ఐడియా, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ గుడ్ ఐడియా, బట్ స్టిల్ ఏంటి అని అంటే ప్యారలల్లీ వీ నీడ్ ఏమంటారు ఫైనాన్షియల్ సపోర్ట్. దానికోసం ఏంటంటే మనం ఇంకొక స్ట్రక్చర్ని పెట్టుకోవాలి. అంటే మనకు రెగ్యులర్గా ఫీడింగ్ ఇవ్వగలిగే కెపాసిటీని బిల్డ్ చేసుకున్న తర్వాతే మనం ఎక్స్పెరిమెంట్స్ కానీ దీనికి వెళ్ళాలి అని అనుకున్నాం. అట్లా మేము సర్వీస్ ఓరియంటెడ్ ఈ క్రిషాంటెక్ అక్కడి నుంచి పుట్టుకొచ్చింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.